హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యాస్ లైఫ్ గ్లిమ్సెస్. అండ్ ఈ రోజైతే మేము అరిసెలు చేసుకోబోతున్నాం. అందుకోసం మా అమ్మ అన్ని ప్రిపరేషన్స్ చేస్తుంది ఇక్కడ. అండ్ మొన్నే ఒక పొయ్యి కొనింది, దారి మీద సామాన్లు అమ్ముతుంటే. అది ఇనపది వంటలు చేసుకోవడానికి యూజ్ చేసేదనమాట. అది కూడా పెట్టేసింది, కింద ఇసుక పోసింది. అండ్ దాని కింద బండ నెరలించకుండా ఇంకో బండ వేసింది అనమాట, బండ మీద ఇంకో బండ. అండ్ కట్టెలు కూడా రెడీ అన్ని ప్రిపరేషన్ చేసింది బాగా. ఇదిగోండి, ఇక్కడ అందరికన్నా ఎక్కువ హడావిడి మా అమ్మే చేస్తుంది. సాయంత్రం కల్లా అయిపోవాలి అని చెప్పేసి తెగ హడావిడి చేస్తుంది. పొద్దున్నుంచి హడావిడి చేసినా గానీ 11 దాకా ఇంకా పొయ్యి పెట్టలేదు. చూడండి, ఇప్పుడు జల్లించడం అయితే అయిపోయింది. వరిపిండి ఇప్పుడే తీసుకొచ్చింది మా అమ్మ, మిషన్ పిండి మర దగ్గర వేయించుకుని. అవి మొత్తం చేయమంటే తొందరగా చేశాను. పిండి ఆరిపోయేలోపు చేయాలంట ఇది, అందుకని నా చేత హడావుడి పెట్టి చేయించేసింది. మా అమ్మ ఏమో ఇక్కడ పిండి నలగొట్టడానికి బెల్లం, మా అమ్మకి బెల్లం పాకం ఎంత వేయాలో తెలీదు, అందుకని మా చిన్నమ్మని పిలుచుకొచ్చింది. ఎక్స్పర్ట్, బెల్లం పాకం ఎక్స్పర్ట్ అనమాట. ఎండ పడుతుంది గట్టి కూర్చొని. మా కట్టెలు తీసి అటేసి ఇటు కూర్చుంటే ఎండ పడుతుందిగా. ఎండ పడుతుంది కదా, కట్టెలు తీసి అటేసి తర్వాత నేను రాదట్టు ఎండలో పెట్టుకున్నాను అక్క. మరి ఎండ వచ్చిందట్టు తర్వాత అయినా అలా పెట్టుకోవాల్సింది. ఇదంతా పొగ వచ్చింది అటు బాగుందని చేసుకోవాలి. ఇంకేసుకుని కూర్చుంటారు. లోపల నుంచి ఇప్పుడే మా అమ్మ నువ్వులు తీసుకొచ్చింది. నువ్వులు వేస్తే బాగుంటాయి అంట అరిసెలు. పెద్ద గ్యాస్ తెచ్చి పెట్టుకోకూడదా? ఎంత పట్టింది అక్క గ్యాస్? అసలు తీసుకోండి అసలు. పల్లెటూరులో ఉంటే ఇదే బెనిఫిట్. ఒకరికి ఏదొచ్చినా గానీ అందరూ వచ్చి చేస్తూ ఉంటారు, అందరూ కలిసి. చక్రాలు పెట్టుకుంటే 1 గంట కల్లా అయిపోయినాయి. గ్యాస్ పెట్టుకుంటే పెద్ద పోయి తెచ్చుకున్నాను. చూద్దాం వచ్చలేనా. ఇక్కడ మా అమ్మ యాలకులు దంచుతుంది చూడండి. ఎందో లేదు కానీ నేను చేయకపోతాను. బెల్లం కరుగుతుంది, అందుకే తిప్పుతా ఉన్నారు. ఇంకా అది పాకం వచ్చేదాకా తిప్పుతూనే ఉండాలి. ఇదిగోండి, ఇంకా రాలేదు పాకం. 5 minutes later. పాకు మంచిగా రావాలంటే ఏమేం కావాలి?
ఇంకా బెల్లం మంచిది రావాలి, పాకు వచ్చేదాకా కరెక్ట్ గా చూసుకొని తీసుకోవాలి. అప్పుడు అరిసెలు బాగుంటాయి. ఓకే, తీసుకోకూడదు. అప్పుడు ఎక్కువ ఉడికినా రాదు, గట్టిగా అయిపోతుంది. తక్కువ తీసినా పిండి పట్టదు. అంతే విన్నారు కదా ఫ్రెండ్స్, పాకం మంచిగా రావాలంటే బెల్లం మంచిగా ఉండాలి. మనం ఉడికేటప్పుడు కరెక్ట్ గా చూసుకోవాలి అది సరిగ్గా ఉడికిందా లేదా, ఏ టైంకి ఎక్కువ ఉడకకుండా తక్కువ ఉడకకుండా. పాకం రెడీ అయిందమ్మా? అమ్మా ప్లేట్లో వేసారు కదా అందుకే అడిగాను. మాదే రా అమ్మా లోపలికి. పాకెట్ సిగ్గురా. అందైతే ఇచ్చిన ఇంకా రావాలమ్మా? చూసారు కదా ఫ్రెండ్స్, అలా తీగలా రాకూడదు పాకం, అలా వస్తే రానట్టు. మనం నీళ్ళలో వేసినప్పుడు ముద్దలాగా రావాలి. చూసుకుంటా ఉండాలి జాగ్రత్తగా. తడక మంట తగ్గంగా చూసుకుంటా ఉంటాం. మంట తగ్గని కొంచెం గడ్డ చేతి కట్టుకోకుండా ఉంటుంది. వంగేసింది బాగా, వంగేసారు బాగా వస్తే సార్ మంచిది అయితే. మీరెప్పుడు పాకులోకి ఎలా పడితే అలా బెల్లాలు వాడకూడదంట, అచ్చు బెల్లం మాత్రమే వాడాలంట. అప్పుడు పాకం బాగా వచ్చిద్దంట, అరిసెలు కూడా మంచిగా వస్తాయి మీకు తినడానికి. అదిగోండి వాళ్ళందరూ అమ్మమ్మ వాళ్ళు, వాళ్ళందరూ అమ్మమ్మ వాళ్ళు. ఆపకుండా తిప్పుతూనే ఉండాలి, ఉండలు రాకూడదు అరిసెలు చేసేటప్పుడు మెయిన్ గా. మా నేనా? One eternity later. ఇక్కడైతే మేము 2 కేజీల వరిపిండికి కేజీన్నర బెల్లం వేసాము. చూస్తున్నారు కదా అరిసెలు ఎంత ఎర్రగా టేస్టీగా వచ్చాయో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.